ఇండోర్ కోర్టు శిక్షలు, తల్లి మరియు ఆమె ముస్లిం ప్రియుడు ఇలియాస్కు 10 ఏళ్ల జైలు శిక్ష. ఇది న్యూస్. సో అసలు ఏం జరిగింది అన్నది మనం ఇక్కడ మాట్లాడుకుందాము. అయితే అసలు ఏం జరిగింది అంటే, ఇండోర్లో 8 ఏళ్ల బాలుడిని బలవంతంగా సుంటి చేయించి మదర్సాకు పంపి మతం మార్చేందుకు ప్రయత్నించిన ప్రార్థన 27 సంవత్సరాలు, ఆమె ముస్లిం ప్రియుడు ఇలియాస్ అహ్మద్ 33 సంవత్సరాలు, మొహమ్మద్ జాఫర్ అలీలకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతని భార్య 2018లో ఇలియాస్తో కలిసి పారిపోయి తమ బిడ్డను తనతో తీసుకెళ్లడంతో బాలుడు తండ్రి మహేష్, అంటే వీళ్ళకి ఇంతకుముందే పెళ్ళయింది మహేష్ అనేసే ఒక మనిషితోని, 2023లో జూలైలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. బలవంతంగా మతమార్పిడి చట్టం ప్రకారం కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష మరియు 5,000 జరిమానా కూడా విధించింది. పిల్లవాడిని తిరిగి ఇవ్వడానికి ఇలియాస్ 5 లక్షలు డిమాండ్ చేశాడు మరియు జైల్లో ఉన్న పిఎఫ్ఐ కార్యకర్తలతో సంబంధాలు కలిగి ఉన్నాడని మహేష్ ఆరోపించాడు. సో ఇదంతా జరుగుతుంది ఇండోర్కి సంబంధించిన కోర్టు ప్రాంగణంలో, ఇండోర్కి సంబంధించిన ఆ ఏరియాలో. సో అసలు ఏం జరిగింది అన్నది మీకు ఇప్పటికే అర్థమైపోయే ఉంటుంది. సో మహేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ప్రార్థన, దాని తర్వాత వాళ్ళ మధ్యలో ఏదో మనస్పర్ధలు రావడంతో వాళ్ళిద్దరు విడిపోయారు. కాకపోతే ఎవరైతే అబ్బాయి ఉంటాడో, అబ్బాయి ఈ తల్లి ఎవరైతే ఉందో ప్రార్థన, ఆమె సంరక్షణలో ఆ అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి అక్కడ ఉండంగా సో అతన్ని ఈ ప్రార్థన యొక్క బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఇలియాస్ అండ్ జాఫర్ అనేసి అతని ఫ్రెండ్, సో వీళ్ళు ఏం చేసిందంటే ఈ 8 ఏళ్ల బాలుడిని బలవంతంగా సుంటి చేయించి ఈ అబ్బాయిని మతం మార్చడానికి ట్రై చేశారు. రీసెంట్గా తండేల్ అనేసి ఒక మూవీ వచ్చింది. ఆ తండేల్ అనేసి మూవీలో డైరెక్టర్ చందు మొండెట్టి గారు కూడా దీని గురించి చాలా బాగా అక్కడ ప్రజెంట్ చేసిండ్రు. అంటే పాకిస్తాన్లో ఏదైతే నాగ చైతన్య అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళు వీళ్ళందరూ అటు వెళ్ళడంతో పాకిస్తాన్లో ఎప్పుడైతే వీళ్ళని అరెస్ట్ చేస్తారో, ఇల్లీగల్గా మా దేశంలో మీరు ప్రవేశించారు సముద్ర మార్గం ద్వారా అనేసి, సో అందులో ఉన్న ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, మైనర్ పిల్లాడు. ఆ పిల్లాడిని కూడా ఇలా సుంతి చేయించడం ఇలాంటి సీన్స్ కొన్ని చూపెట్టారు. సో అందులో ఏంటంటే, అంటే సుంతి చేయించగానే ఇంకా మతం మారిపోయినట్టు అనేసి వీళ్ళు ఒక పెద్ద ఇదిలాగా చూసుకుంటారు అనమాట. సో అందులో భాగంగానే సో ఈ సుంతి ఇదంతా చేయించడము, అండ్ ఆ సినిమా కూడా ఒక రియల్ సంఘటనల పైన ఆధారంగా చేసుకుని చందుమోహన్ రెడ్డి గారు ఈ సినిమాని తెరకెక్కించారు. చాలా బాగుంది సినిమా, మీరు కూడా చూడవచ్చు. అయితే అలాంటి సీన్సే ఇప్పుడు చాలా దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అంటే ఎవరైనా హిందూ అబ్బాయిల్ని టార్గెట్ చేసిన ఇతర మతం అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, ముస్లిం అమ్మాయిలు, వాళ్ళు కూడా ఇదే చెప్తుంటారు అనమాట. మా మతంలోకి రావాలంటే ఫస్ట్ ఇవన్నీ చేసుకోవాలి, దాని తర్వాత నన్ను యాక్సెప్ట్ చేసుకోవచ్చు నువ్వు, లేకపోతే మాకు అలాంటి ఫీలింగ్స్ ఇవన్నీ ఉంటాయి, నొచ్చుకుంటాయి మా వాళ్ళకి, సో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి, వాళ్ళని నువ్వు మచ్చిక చేసుకోవాలంటే ఇవన్నీ చేసుకోవాలి, సుంటి లాంటివి అనేసి అయితే ఇలాంటివి చెప్పుకొని వస్తారు. సో అందులో అట్లనే సో ఇవన్నీ అనమాట. సో చిన్న పిల్లాడు, పాపం 8 years పిల్లాడు, వాడికి ఏం తెలుసు అసలు ఈ సొంతి ఇవన్నీ. సో అతన్ని కూడా చేయడంతో సో ఈ మహేష్ అనేసి సదరు తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టులో కేసు వేసిన తర్వాత 7 ఏళ్ల జైలు శిక్ష అండ్ 5,000 జరిమానా ఇవన్నీ వేయడం జరిగింది. అండ్ లోపల ఎవరైతే పిఎఫ్ఐ కార్యకర్తలు ఉన్నారో, అంటే చాలా మందిని పిఎఫ్ఐ బ్యాన్ చేసిన తర్వాత కొంతమందిని పట్టుకోవడం జరిగింది కదా, సో అలాంటి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. వీళ్ళ సహకారంతోనే ఈ జిహాద్ అన్నది, ఇలాంటి లవ్ జిహాద్ అన్నది జరుగుతుంది అనేసి అయితే ఈ మహేష్ కోర్టుకు ఎక్కిండు అండ్ కేసు గెలిచిండు.